నమస్తే. వరంగల్ రాజకీయాలు గమనిస్తున్నారా? వర్గ విభేదాలు, రాజకీయ విభేదాలు మళ్ళా బగ్గుమన్నాయి. మొన్ననే బగ్గుమన్నాయి. అది చల్లారలేదు ఇంకా. ఇంకా పెట్రోల్ పోసినట్టే ఉంది మళ్ళా. మొన్న అంటే నల్గొండల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోడ్లకు శంకుస్థాపన చేయనీకి పోయిండు. పోయినప్పుడు అక్కడ కూడా రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. సుఖేందర్ రెడ్డికి కూడా ఆహ్వానం లేదు. డీసీసీ అధ్యక్షుడు ఉన్నా కైలేష్ కూడా లేదని చెప్పాను. తర్వాత ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం వీళ్ళకు కూడా లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే వాళ్ళకు నోటీసులు కూడా పంపాడు ఆర్ఎండ్బి అధికారులకు. నా పేరు లేదు, నా ప్రకటన లేదు, నా ఫోటో లేదని ఆయన నోటీసులు పంపాడు. అవి బగ్గు అన్నాయి మొన్ననే రాజకీయాలు, ఇంకా చల్లారలేదు. మళ్ళీ ఇప్పుడు వరంగల్లో బగ్గు అని ఏకంగా మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీ గారికి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అన్నది ఆల్రెడీ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఏమంటుంది కొండా సురేఖ? ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు మాట్లాడుతుంది. ప్రతిపక్షాలు అంటే ఎవరు? కేటీఆర్, హరీష్ రావు ఏం చెప్తున్నారు? పొద్దుగాలు లేస్తే మీకు దమ్ముంటే రాజీనామా వేసి మళ్ళీ గెలవండి, కాంగ్రెస్ టికెట్ మీద, బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో ఉండి బుద్ధి లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడం కాదు, ఏది రాజీనామా వేసి గెలవండి అని పొద్దుగాలేస్తే కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అదే మాట కొండ సురేఖ అంటుంది. అసలు పంచాయతీ ఏడ పుట్టిందంటే వీళ్ళకు వరంగల్లో దేవాదాయ శాఖలో రివ్యూ చేసిందంట. ఎవరు? ఎమ్మెల్యే కడియం శ్రీగారి. మరి కడియం శ్రీగారికి ఏమైనా మంత్రి పదవి వచ్చిందా ఏంది? ఎవరికి తెలియకుండా కేంద్రం మన రాహుల్ గాంధీ ఏమన్నా మంత్రి పదవి కట్టబెట్టిండా? ఆదేశాలు ఏమైనా జారీ చేసిండా? అసలు ఈయనకేం సంబంధం? రివ్యూ చేయడానికి సంబంధమే లేదు. అసలు రివ్యూ ఎందుకు చేయాల్సిన? ఇప్పుడు ఆలయాల అభివృద్ధి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఎవరు తెలుసుకోవాలి? ఎవరు రివ్యూ చేయాలి? ఎవరు అధికారులతో మీటింగ్ పెట్టాలి? మంత్రి ఎవరుంటే వాళ్ళు పెట్టాలి. ఎవరు? కొండ సురేఖ పెట్టాలి. కొండ సురేఖకు తెలియకుండా వరంగల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టినట్ట. ఇంకా కోపం రాదా కొండ సురేఖకు? మామూలు కోపం కాదు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశాడు. ఏంది ఈయన కథ, ఈయన కథ ఏంది, ఈయన లక్షణం ఏందని. అదే ఈరోజు మాట్లాడుతుంది, మీరు బీఆర్ఎస్లోకి గెలిచి కాంగ్రెస్లో అని చెప్పుకోవడం కాదు, దమ్ముంటే రాజీనామా చేయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తావు కదా, నీకు మతి పోయినట్టుంది. మంత్రి పదవి వేసినావు కదా గతంలో, ఇప్పుడు లేనందుకు మంత్రి పదవి లేనందుకు ఏదో అనధికారికంగా రివ్యూలు చేస్తున్నట్టున్నావు. నీకు దమ్ము ఉంటే అధిష్టానం దగ్గరికి పోయి ఢిల్లీలో పోయి చక్రం తిప్పి తెచ్చుకో, మంత్రి పదవి తెచ్చుకొని సవాల్ విసిరింది. అదే కాదు, ఆ సవాలే కాదు, రాజీనామా చేయి చేసి ఇప్పుడు గెలుపు. మళ్ళా నీ దమ్మేందో నీ సత్యంతో తెలుస్తుంది కదా. ఆనాడు నా భర్త కొండమురళి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పార్టీ మారినప్పుడు రాజీనామా చేసాం. అది మా చిత్తశుద్ధి అని చెప్తా ఉంది. కాంగ్రెస్లో ఇవి కామన్. ఇది ఏదో పెద్దగా సరే ఓ బీఆర్ఎస్లోనో లేకపోతే ఇంకెక్కడో పుడితేనేమో అది వేరే విషయం. కాంగ్రెస్లో కామన్, నీళ్ళు అయినట్టే ఉంటాయి విభేదాలు, సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీగారికి కూడా మరి ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉందా? అదే అసలు కడియం శ్రీగారికి మంత్రి కొండా సురేఖకు కొండ మురళికి విభేదాలు ఉన్నాయి. కానీ అనధికారికంగా కొండ సురేఖకు తెలియకుండా ఆయన రివ్యూ చేయడం ఏందనేది ఒక పెద్ద పర్సన్. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో ఇదే న్యూస్. ఇప్పుడు ఆయుధం ఇచ్చినట్లే, బీఆర్ఎస్ వాళ్ళకు ఆయుధం ఇచ్చినట్టే. కొండా సురేఖ మంచి కత్తి నూరి ఆయుధం ఇచ్చింది. అసలు మామూలు స్టేట్మెంట్ కాదు, రాజీనామా చేసి గెలిచా అని చెప్తా ఉంది. ఒకసారి ఆర్టికల్ కూడా చదువుదాం మనం. రాజీనామా చేసి పోటీ చేస్తే తెలుస్తుంది. కడియం వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ రియాక్షన్ అంట. ప్రజల్లో తనకు ఆదరణ లేదన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీగారు ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఎందుకు చెప్పుకుంటున్నారని, పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని కాలర్ ఎగిరేసి చెప్పుకోవచ్చు కదా అని అన్నారు. బిడ్డతో పాటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాల్సిందన్నారు. కడియం శ్రీగారిపై పీసీసీకి ఫిర్యాదు చేసింది కొండా సురేఖ. తన పరిధిలోని దేవాదాయ శాఖపై కడియం శ్రీగారి సమీక్ష నిర్వహించడంపై పీసీసీకి ఫిర్యాదు చేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రివ్యూ చేసేందుకు తనకు అధికారం ఉందని ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. నేను ఎమ్మెల్యే, నేను కమిషనర్ కార్యాలయానికి పోతానని ఆయన అంటున్నారు. కడియం శ్రీగారి దేవాదాయ శాఖ కార్యాలయానికి పోవద్దని ఎవరో అనడం లేదు. ఎండోమెంట్ హెడ్ ఆఫీస్లో రివ్యూ చేయడం తప్పని అన్నారు. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం తప్పు కాదు, ఆఫీస్లో అధికారికంగా రివ్యూ చేయడం తప్పని పేర్కొన్నారు. దేనికైనా ఒక పద్ధతి, ప్రోటోకాల్ ఉంటుందని హితవు పలికారు. కడియం శ్రీగారు నేను సీనియర్ అని అంటారు.
మరి ఎమ్మెల్యే పరిధి ఏంటో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. మామూలు ప్రశ్నలు కాదు. అసలు ఈయన రివ్యూ ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. ఈయనకి ఎందుకు రివ్యూ చేయాలి? అనధికారికంగా అసలు కొండ సురేఖ కూర్చునే ప్లేస్లో పోయి ఈయన కూర్చొని ఎందుకు రివ్యూ చేయాలి? ఇది కూడా ప్రశ్నే కదా. అంటే అసంతృప్తితోటి ఉన్నాడు ఎమ్మెల్యే శ్రీహరి. అసలు నిజంగా కూడా ఎమ్మెల్యే శ్రీహరి ఏం సాధించిండో అర్థం కాలేదు. ఆయన నియోజకవర్గానికి ఏం సాధించిండో, లేకపోతే వాళ్ళ బిడ్డ ఆమె పార్లమెంటుకి ఎన్నిక ఆమె ఏం సాధించిందో తెలియదు. సరే ఆమె కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసింది, అది వేరే విషయం. ఈయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయాడు. అసలు ఏం దక్కిందో, ఏం జరిగిందో, ఏం అభివృద్ధి జరిగిందో, ఏమైనా కొత్తగా సృష్టించడో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సొంత పార్టీ నేతలతోటే మొట్టికాయలు పడ్డాయి. అంటే అసలు ప్రతిపక్షానికి బలం చేకూర్చినట్టు కదా. అసలు కడియం శ్రీగారికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందో అర్థం కాలేదు. అదైతే వాస్తవం, మాట్లాడుకోవాలి. సరే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సుఖం అంటే అట్లా అంటలేను, కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, వాళ్ళు వాళ్ళు దోసుకున్నారు. కానీ కడియం శ్రీగారికి ప్రాధాన్యత అయితే బాగా ఇచ్చింది. ఎస్, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, అసలు ఏం తక్కువ చేయలేదు. మరి ఎందుకు ఆయన పోయిండు అనేది ఆయన ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నాడు, ఇక ఏదేదో చెప్తా ఉన్నాడు, కానీ అసలు విలువనే లేదు కాంగ్రెస్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది. మంత్రి పదవి మీకు దమ్ముంటే తెచ్చుకొని చెప్తుంది కొండ సురేఖ. అంటే ఇట్లా కూరలో మనం తింటుంటే టమాటా తొక్క వస్తే ఎట్లా తీసి పడేస్తాం అట్లా తీసి పడేసింది. నాకు అధికారం లేదా, నేను రివ్యూ చేయొచ్చు కదా, ఏముంది అని ఈయన మాట్లాడుతున్నాడు. అసలు రివ్యూ చేయాల్సిన అవసరం నీకేముంది? అంటే కాంగ్రెస్లో ఎంత వర్గ విభేదాలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ అంటేనే అది, కాంగ్రెస్కి పెట్టిన కోటనే ఇది. ఇక వీళ్ళు చెప్తారు స్వేచ్ఛ ఉంటుంది, మాది సముద్రం, ఇక మాది తుఫాను గాలులు అని చెప్తా ఉంటారు. ఇదే ఆ గాలులు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పెద్ద బొక్కనే ఇది, మామూలు కాదు, చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆయన ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నాడో ఏం కథనో, కానీ ప్రతిపక్షాలకు మంచి మంచి ఆయుధాలను, మంచి మంచి కంటెంట్ను వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే అందిస్తున్నారు. మామూలు విషయం కాదు కదా. అరే మొన్ననే కదా నల్గొండల వర్గ విభేదాలు బయట ఉన్నాయి, ఈ పడుతూనే ఉంటాయి. కానీ కొండ సురేఖ మామూలు కౌంటర్ వేయలేదు, ప్రతిపక్షం కూడా వేయలేదు అలాంటి కౌంటర్. అట్లాంటి కౌంటర్ ఇచ్చింది. కడియం శ్రీగారికి అయితే అసలు కాంగ్రెస్లో ఎందుకు వచ్చినా ఆయనకే తెలియదు, విలువ లేదు. మొత్తం అయితే కడియం శ్రీగారి తన యొక్క విలువను 40 ఇండస్ట్రీ ఏది పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన తన విలువను మాత్రం దిగజార్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కడియం శ్రీగారిని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. ఎందుకంటే ఆయన ఏరి కోరి తెచ్చుకున్నాడు కదా. అసలు ఈమె మంత్రి పదవిలో లేకపోతే ఈమె చేసే రివ్యూలో ఈయన ఎందుకు ఏలు పెట్టవద్దు కదా, ఎవరి పని వాళ్ళది కదా. దమ్ముంటే నిజంగా మంత్రి పదవి తెచ్చుకోవచ్చు, కానీ లేవు కదా, ఉన్నోళ్ళకే దిక్కులేదు ఆడ. ఇక రానోళ్ళు చాలామంది ఉన్నారు. కడియం శ్రీగారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది పార్టీలో. మొత్తం అయితే ప్రతిపక్షానికి మంచి మంచి ఆయుధాలు ఇస్తున్నారు వీళ్ళే. చూస్తూనే ఉండండి మన తెలుగులు.